హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. ప్రజెంట్ వీడియో వచ్చేసి నేను ఈరోజు అయితే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి గుడికి అయితే వచ్చాను. ఈ దేవాలయం వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ఎదురుగానే కనిపిస్తుంది. ఈ యొక్క కొండని వచ్చేసి మనం ఇంద్రకీలాద్రి అంటారు. ఈ యొక్క దేవాలయంలో కనకదుర్గమ్మ వారిని అయితే పూజిస్తారు. అండ్ ఈ కొండ పేరు వచ్చేసి మనం ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రి కొండ పైన ఉంటుంది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద కనకదుర్గమ్మ వారి దేవాలయం. ఈ దేవాలయంలో అమ్మవారు 4 అడుగుల హైటుతో అనేక ఆభరణాలతో దగదగా మెరుస్తూ 8 చేతులతో ఒక త్రిశూలాన్ని పట్టుకొని ఒక రాక్షసుని చంపుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం వచ్చేసి క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించారు. అంటే దాదాపు 1300 సంవత్సరాల పూర్వం కూడా నిర్మించారు. ఇక్కడ రాతి గుహలు ఉన్నాయి, చూశారు కదా. ఒకప్పుడు ఈ దేవాలయానికి వెళ్ళటానికి ఒక మెట్ల మార్గం అయితే ఉండేది. ప్రజెంట్ ఈ దేవాలయానికి వెళ్ళటానికి అయితే మనకి 3 మార్గాలు అయితే ఉన్నాయి. ఆ 3 మార్గాలు కూడా నేను ఈరోజు మీకైతే వివరిస్తాను. ఇప్పుడైతే నేను వచ్చేసి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మెట్ల మార్గము. అంటే దాదాపు పురాతన కాలం నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే ఈ యొక్క మార్గం నుండి ప్రజలు వెళ్ళేవారు. చాలామంది కూడా ఈ మెట్లకి పూజలు చేసి వాళ్ళు ఏమన్నా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము. చూశారు కదా, ఈ మెట్ల నిండా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ నేను వచ్చినప్పుడు ఇక్కడ శకంబరి అనే ఉత్సవం అయితే జరుగుతూ ఉన్నది. అంటే అమ్మవారిని కాయలు, పండ్లు, కూరగాయలతో అలంకరిస్తారంట. ఈ యొక్క మెట్ల మార్గానికి ఎడమ వైపున మనకి ఒక అపార్ట్మెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది బిల్డింగు. ఈ బిల్డింగ్ వచ్చేసి దాదాపు 5 అంతస్తుల్లో ఉంటుంది. చివరి అంతస్తుల్లో మనం కొండపైకి అయితే చేరుకోవచ్చును. లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ అయితే వచ్చేసి దర్శనానికి లిఫ్ట్ ద్వారా వెళితే 300, 500, 1000 రూపాయలు ఉంటుంది. 3వ ఫ్లోర్లో మనకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ప్రసాదాన్ని ఇవ్వటం అయితే జరుగుతుంది. లిఫ్ట్ ద్వారా వెళ్ళేవారు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి కిందికి వచ్చి తర్వాత ప్రసాదాన్ని తీసుకోవచ్చును. ఈ ఆలయానికి ఇంకొక మార్గం కూడా ఉంది. చాలామంది వెహికల్స్ ద్వారా కొండ ఎక్కుతూ ఉంటారు. ఆ మార్గం వచ్చేసి అది వేరే వైపు అన్నమాట. ఇప్పుడు ఈ మార్గంలో నుంచి మనం చూపిస్తాను. మీరైతే ఇక్కడ బస్సు కనిపిస్తుంది కదా, మీ యొక్క దేవాలయానికి వెళ్ళటానికి కొత్తగా ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు తెలియనప్పుడు ఈ బస్సు ఎక్కితే మనం ఖచ్చితంగా మనకి దేవాలయం దగ్గరికి అయితే తీసుకొని వస్తుంది. ఇక్కడ ఉన్న కృష్ణానదిలో చాలామంది భక్తులు స్నానం చేసి అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంది. ఈ యొక్క దేవాలయానికి ఆపోజిట్లో మనకి భవానీ దీపం అని ఒక ఐలాండ్ ఉంటుంది. అది కూడా చూడటానికి చాలా బాగుంటుంది. వెహికల్ ద్వారా వచ్చే వాళ్ళు మరి ఖచ్చితంగా ఈ రూట్లో అయితే వెళ్ళాలి. మన ఎదురుగా కనిపిస్తుంది కదా గోపురం. ఈ గోపురంలో నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ అంటే కార్లు, బైకులు అండ్ బస్సులు కూడా ఈ మార్గంలోనే వస్తాయి. ఇక్కడైతే ఛార్జ్ అయితే చేస్తారు. కారుకి అయితే ఒక రకంగాను, బైక్కి అయితే ఒక రకంగాను ఛార్జెస్ అయితే చేస్తారు. ఈ యొక్క మార్గంలోకి మనం ఈ యొక్క మార్గం ద్వారా కూడా మనం దేవాలయం కొండపైకి అయితే చేరుకోవచ్చును. బస్సులో వస్తారు కదా, బస్సులో అమ్మవారిని దర్శించుకోవడానికి కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళైతే మ్యాక్సిమం బస్సుని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బస్సు అయితే 10 రూపాయల టికెట్తో మిమ్మల్ని కట్టుగా ఆ యొక్క దేవాలయానికి అయితే తీసుకొని వస్తుంది. ఇది ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సౌకర్యం అన్నమాట. ఈ దేవాలయం వచ్చేసి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దాదాపు ప్రతి నెల కొన్ని వేల కోట్లతో ఆదాయాన్ని అయితే ఈ యొక్క దేవాలయం నుంచి ప్రభుత్వానికి అయితే వస్తుంది అంట. చూశారు కదా బస్సులు, ప్రతి ఒక్క పావు గంటకి ఒక బస్సు అయితే తిరుగుతూ ఉంటుంది కొండపైకి. నిత్యం రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టేషన్ నుంచి కూడా బస్సులు అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మనం ఈ కొండపైకి ఎక్కగానే, కొండపైన నుంచి మనం చూడగానే మనకి విజయవాడ మొత్తం కూడా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్ అన్నీ ఉంటాయి. నా ఎదురుగా బస్సు వచ్చింది కదా, బస్సులో వెళ్ళిన వాళ్ళు ఇక్కడ దాకా బస్సులో వచ్చేసి డైరెక్ట్ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ తిరిగి ఇదే రూట్లో వెళ్ళిపోవచ్చును.
సో కింద నుంచి వచ్చేసి వెళ్ళేవాళ్ళు అది వేరుగా ఉంటుంది, అండ్ పైనుంచి వచ్చే వాళ్ళకి వేరుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడైతే చాలా లిమిటెడ్లో ఉంటాయి షాపులు. వాటర్ అయితే దొరుకుతూ ఉంటుంది నిత్యము, అండ్ పూజ సామాగ్రి అయితే ఈ యొక్క పైన అయితే దొరకదు. సో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కిందే తీసుకొని పైకి రావాలి. బస్సులో వచ్చేవాళ్ళు కానీ, వెహికల్ ద్వారా వచ్చేవాళ్ళు కానీ ఆ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. పూజ సామాగ్రి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ దొరకటానికి. సో అందువల్ల వచ్చేవాళ్ళు ఎవరైనా కారులో కానీ, వెహికల్లో కానీ వచ్చేవాళ్ళు సో ముందుగానే వాళ్ళు ఆ యొక్క పూజా సామాగ్రిని తీసుకొని వస్తే చాలా బెటర్ అని నా ఆలోచన. ఇక్కడ ఒకే ఒక షాప్ ఉంటుంది, చీరల షాప్ ఉంటుంది, సో కిరాణా షాప్ ఉంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చూశారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి మనకి విజయవాడ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. నా ఛానల్లో చాలా హిస్టారికల్ వీడియోస్ ఉన్నాయి. సో గుంటూరు పరిసర ప్రాంతాలకు సంబంధించిన. సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఒక కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు కింద. సో ఇది వచ్చేసి మనకి మల్లేశ్వర స్వామి దేవాలయము దగ్గరికి ఏదో మొత్తానికి ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో రానున్న కాలంలో ఇంకొక రూటో లేకపోతే ఏదైనా యజ్ఞయాగాలు చేయటానికో మరి తెలియదు. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క దేవాలయం దగ్గర ఒక కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు.